మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మొత్తం 60 డివిజన్లకు గాను 39 డివిజన్లను కాంగ్రెస్ గెలిచింది. బీఆర్ఎస్ 8 డివిజన్లు, బీజేపీ 4 డివిజన్లలో విజయం సాధించింది. ఇతరులు 4 చోట్ల విజయం సాధించారు. మరో 5 డివిజన్లకు కౌంటింగ్ కొనసాగుతోంది. సాగర్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. సాగర్, మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ ఖాతాలో పడ్డట్లే కదా? సౌజన్య, మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ ఖాతాలో పడ్డట్టే. ఎందుకంటే దాదాపు 40కి పైగా డివిజన్లు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఇంకా ఓట్ల లెక్కింపు కూడా కొనసాగుతుంది. మొత్తానికి ప్రజెంట్ అయితే మనం మంచిర్యాల జిల్లాలోని ఇక్కడ హైజా ఇంజనీరింగ్ కాలేజ్ లెక్కింపు కేంద్రం దగ్గర ఉన్నాము. చూడొచ్చు, దాదాపు ఆల్మోస్ట్ చివరి దశకు లెక్కింపు అనేది వచ్చింది. దాదాపు ఇంకొక 5 డివిజన్స్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిపోతే మంచిర్యాల కార్పొరేషన్కి సంబంధించిన ఓట్ల లెక్కింపు మొత్తం కూడా పూర్తయిపోతుంది. మంచిర్యాల జిల్లాలో మొత్తం మున్సిపాలిటీలు చూస్తే ఒకసారి లక్షడిపేట మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. బెల్లంపల్లిలో కూడా కాంగ్రెస్ పార్టీ టైట్ సిచ్యువేషన్ వచ్చింది. మొత్తానికి కాంగ్రెస్ 14 గెలుచుకుంటే బీఆర్ఎస్ కూడా 14 గెలుచుంది. బీజేపీ 1 గెలుచుకుంది. ఇండిపెండెంట్ అభ్యర్థులు మొత్తం 5 కూడా గెలుచుకున్నారు. ఇక లక్షడిపేట మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కేతనపల్లిలో కొంచెం టైఫాయిడ్ వచ్చిన నేపథ్యంలో అటు బీఆర్ఎస్ పార్టీ 10 గెలుచుకోగా మిగతా సిపిఐ 4 గెలుచుకుంది. మిగతాది కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. మొత్తానికైతే ఇటు చెన్నూరు మున్సిపాలిటీకి వస్తే చెన్నూరు మున్సిపాలిటీ మొత్తం కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసింది. ఎందుకంటే చెన్నూరు మున్సిపాలిటీలో దాదాపు 11 వార్డులకు పైగా ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. ఈ నేపథ్యంలో చెన్నూరులో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేశారు. దాదాపు మంత్రి వివేక్ వెంకటస్వామి నెల రోజులుగా అక్కడ ఉండి ప్రచారాలు కావచ్చు ఇవన్నీ కూడా చేయడంతో పెద్ద ఎత్తున గెలుపు అనేది సాధ్యమైందని కూడా చెప్పుకోవచ్చు. ఇక పెద్దపల్లి జిల్లాకు వచ్చే విషయానికి వస్తే మొత్తానికైతే రామగుండం కార్పొరేషన్ ఇంకా ఓట్ల లెక్కింపు అనేది కొనసాగుతుంది. ఈ రామగుండం కార్పొరేషన్లో మొత్తం 59 డివిజన్లకు 40 డివిజన్ల ఫలితాలు అయితే ఇప్పటివరకు మనకు అందుతున్నాయి. కాంగ్రెస్ అందులో 26 డివిజన్స్ గెలుచుకోగా బీఆర్ఎస్ 10, బీజేపీ 1, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ మొత్తం 3 డివిజన్స్ అయితే గెలుచుకున్న పరిస్థితి నెలకొంది. ఇక అదేవిధంగా మంతని మున్సిపాలిటీ, సుల్తానాబాద్ మున్సిపాలిటీ, పెద్దపల్లి మున్సిపాలిటీ ఈ 3 మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసింది. ఇక ఇవన్నీ కూడా పెద్దపల్లి పార్లమెంటు పరిధుల కిందకు వస్తాయి. ధర్మపురిలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తానికి 15 వార్డులకు గాను 15 కూడా మొత్తం ధర్మపురిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసింది. దాదాపు ఈ పెద్దపల్లి పార్లమెంటు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఇక్కడ ఉన్న 7 ఎమ్మెల్యేలు 7 కూడా కాంగ్రెస్ పార్టీయే. ఇందులో 3 మంత్రులు ఉన్నారు. 3 మంత్రులు కూడా మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా లెక్క విధంగా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ అయితే కైవసం చేసుకుంది అని కూడా చెప్పుకోవచ్చు. మరికొన్ని గంటల్లో పూర్తి ఫలితాలు కూడా వెలువెలనున్నాయి. ఇటు రామగుండం కావచ్చు, అదే మంచిర్యాల కార్పొరేషన్ కూడా మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ముందున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలిచే అవకాశం ఉంది. లీడ్లు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సౌజన్య.